रियासत तेलंगाना आसिफाबाद जिले के कबायली किसानों की तायद में बीआरएस लीडर एस प्रवीण कुमार की गिरफ्तारी की शदीद मजम्मत की गई है। सिरपुर के सैकड़ों देहाती पोडोलैंड के मसले पर चीफ मिनिस्टर रेवंत रेड्डी से मुलाकात के लिए 400 किलोमीटर पैदल चलकर हैदराबाद पहुंचे। किसानों से इजहार एकजुटती के तौर पर डॉक्टर प्रवीण कुमार और दीगर बीआरएस कायदीन ने एहतजाज किया। इस दौरान प्रवीण कुमार को गिरफ्तार करने पर एक कबायली खातून ने एहतजाज करते हुए वीडियो जारी किया, जिसमें खातून ने कहा कि साबिक पुलिस अफसर की हैसियत से प्रवीण कुमार ने सदर जमहूरिया का पुलिस मेडल और तेलंगाना एक्सीलेंस अवार्ड हासिल किया है। क्या किसानों की हिम्मत पर ऐसे बावकार शख्स को पुलिस स्टेशन ले जाना दुरुस्त है? అందరికీ జై తెలంగాణ। మరి కొన్ని రోజుల నుండి దిందా గ్రామం సిర్పూర్ నియోజకవర్గం నుండి హైదరాబాద్ కి 400 కిలోమీటర్లు దాటుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి వందలాది మంది రైతన్నలు పాదయాత్ర చేయడం మొదలుపెట్టారు। మరి హైదరాబాద్ కి చేరుకున్న తర్వాత వారి పోడు భూమి సమస్య గురించి తెలియజేయడానికి రేవంత్ రెడ్డి గారికి తెలియజేయడానికి మరి ఈ విధంగా పాదయాత్ర చేస్తుంటే మరి సిర్పూర్ జిల్లాలో ఉండేటటువంటి నాయకులు అదే విధంగా బీఆర్ఎస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ అయినటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వారందరికీ మద్దతుగా నేడు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది। మరి రైతన్నలకు నేడు మద్దతు పలికినందుకు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఒక రిటైర్డ్ అడిషనల్ డీజీపీ, అదే విధంగా ఎన్నో మెడల్లు, పోలీస్ మెడల్లు, అదే విధంగా గ్యాలంటరీ మెడల్, అదే విధంగా తెలంగాణ స్టేట్ రాష్ట్రం నుంచి కూడా ఎక్సలెన్స్ అవార్డు అందుకున్నటువంటి ఉత్తమ సర్వీస్ ఇచ్చినటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని నేడు నిరసన తెలియజేస్తున్నందుకు వారిని కౌటాల పోలీస్ స్టేషన్ కి తీసుకొని వెళ్లడం జరుగుతుంది। మరి ఈ విధంగా రైతన్నల గురించి మాట్లాడుతున్నందుకు అరెస్టులు, అది కూడా ఇట్లాంటి సర్వీస్ మన తెలంగాణ రాష్ట్రంలో అందరికీ తెలిసిందే। గురుకుల సంస్థలలో చదువుకున్నటువంటి గురుకుల విద్యార్థులను, అదే విధంగా ఎంతో మంది యువకులను ఇన్స్పైర్ చేసినటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని నేడు ఆ విధంగా కౌటాల పోలీస్ స్టేషన్ తీసుకెళ్లడాన్ని మేమందరం కూడా ఖండిస్తున్నాము। అదే విధంగా ప్రతి ఒక్కరిని కూడా మీరు స్వారో అయినా, బీఆర్ఎస్ నాయకులైనా, బీఆర్ఎస్ కార్యకర్తలైనా, అదే విధంగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అభిమానులు ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున కదిలి వచ్చి ఈ అరెస్ట్ ని ఖండించాలి అని చెప్పేసి వీటన్నిటికీ నిరసనగా మనందరం మీరెక్కడైతే ఉన్నారో అక్కడనే మీరు నిరసన తెలియజేయాలి అని చెప్పేసి కూడా నేను కోరుకుంటూ అందరికీ జై తెలంగాణ।